హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. అందరం సాధారణంగా మంచినీళ్ళ సీసాను ఉపయోగిస్తుంటాం. కానీ ఒకసారి వాడి బయట పారేసే ఆ ప్లాస్టిక్ నీళ్ళ సీసా నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోవడానికి ఏకంగా 450 సంవత్సరాలు పడుతుందట. అలానే మనం వాడి పారేసిన టూత్ బ్రష్ మట్టిలో కలవాలంటే 500 సంవత్సరాలు కావాలట. పెళ్లిళ్ళు, ఇతర పార్టీల సమయాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు భూమిలో కలిసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది. చివరికి అందరి చేతుల్లో కనిపించే ప్లాస్టిక్ కవర్ మట్టిలో కలవాలంటే 20 ఏళ్ల దాకా సమయం పడుతుంది. పర్యావరణానికి విపరీతమైన హాని కలిగించే, ఒకసారి ఉపయోగించిన తర్వాత పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం విధించింది కేంద్రం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పట్ల పర్యావరణానికి విపరీతమైన హాని ఏర్పడుతుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకసారి వాడి పారేసిన నీళ్ల సీసాలు ఒక్కొక్కటిగా చివరికి భూమి పొరల్లోకి చేరతాయి. ఇలా లక్షల కోట్ల ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్ల పాటు భూమి పొరల్లో ఉండి వర్షపు నీరు ఇంకింతకి ఇంకకుండా అడ్డుపడడం వంటి కారణాలతో భూమిలోకి ఇంకే నీటి శాతం తగ్గిపోయి క్రమంగా భూగర్భ జలమట్టాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పటికే ఇంట్లో వేసుకునే బోరు 300-400 అడుగుల మేర తవ్వాల్సి రావడం, కొన్ని చోట్ల 500 అడుగుల మేర తవ్వినా నీరు పడకపోవడం సర్వసాధారణంగా కనిపించే అంశాలే. రోడ్లపై, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే వాటిని తినడం వల్ల జంతువులు, నీటిలో ఉండే ప్రాణులకు హాని జరుగుతోంది. ఇలా జీవజాతికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ నిర్మూలించాలని గత కొంతకాలంగా ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా దాని వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ప్యాకింగ్ తగ్గించడానికి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు వివిధ కంపెనీలు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదంటే చేయాల్సింది దాన్ని వాడకుండా ఉండడమే. వీలైనంత వరకు ప్లాస్టిక్ ప్యాకింగ్ దూరంగా ఉండాలి. అత్యవసరమైతే గానీ ప్లాస్టిక్ జోలికి పోకూడదు. పాలిథిన్ కవర్స్ ని పూర్తిగా బ్యాన్ చేయాలి. కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం బ్యాన్ చేసింది, కానీ అది సరిగా అమలు కాలేదు. ఈ ప్లాస్టిక్ కవర్స్ ని వాడడం వల్ల భూమిలో కలవక కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయి డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతింటుంది. అందువల్ల ప్లాస్టిక్ కవర్స్ బదులుగా కాటన్ సంచులను వాడాలి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ కాటన్ సంచులనే వాడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా కాటన్ సంచులు వాడటం పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. అవసరమైతే కాటన్ సంచులను ఫ్రీగా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే కాటన్ సంచుల వల్ల ఉపయోగాలు, పాలిథిన్ సంచుల వల్ల నష్టాల గురించి సెలబ్రిటీలతో యాడ్స్ ప్రభుత్వాలు చేయించాలి. ప్రజల్లో అవగాహన కల్పించి పాలిథిన్ కవర్స్ వల్ల, ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు వివరించాలి. పాలిథిన్ కవర్స్ లో ఫుడ్ కూడా ప్రాణాలకు ప్రమాదమే. అత్యధికంగా ఆహారం ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగిస్తున్నారు. దానివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఈ మధ్యనే ఎలాంటి చెడు అలవాట్లు లేని 36 ఏళ్ల వ్యక్తి క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. అతనికి ఏ అలవాట్లు లేవు, కానీ డైలీ 6 సార్లు పాలిథిన్ కవర్స్ లో తెచ్చిన వేడి టీ తాగడం వల్ల, ప్లాస్టిక్ సీసాల నీటిని తాగడం వల్ల, అందులోని రసాయనాల వల్ల క్యాన్సర్ బారిన పడినట్లు తేల్చారు. ప్లాస్టిక్ సీసాలు, బాక్సులో తెచ్చిన ఆహారం తినవద్దని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరావు గారు ఈ విషయాన్ని తెలియజేశారు. అసలు విషయానికి వస్తే, దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య షూటింగ్ కూడా ప్రారంభమైంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి ఖర్చుల దగ్గర జక్కన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనవసరపు ఖర్చులు తగ్గించి ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో జక్కన్న కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెట్ లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించారట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని సెట్ లోకి అనుమతించట్లేదు. మహేష్ బాబుతో సహా ప్రతి ఒక్కరు ఈ రూల్ ని పాటించాల్సిందేనట. రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ లో రోజుకు దాదాపు 2000 మంది వరకు పాల్గొంటారు. అంతమందికి వాటర్ బాటిల్ అందించడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే సెట్ లో గాజు బాటిల్స్ ఏర్పాటు చేస్తున్నారట. దాహం వేస్తే ప్రతి ఒక్కరు దీంతో నీళ్లు తాగారట. అలాగే ప్లాస్టిక్ వస్తువులు కూడా తప్పనిసరి పరిస్థితులను వాడాలని చెప్పారట. వీలైనంత వరకు ప్లాస్టిక్ నిషేధించాలని యూనిట్ ను ఆదేశించారట. దీనివల్ల నిర్మాతకు దాదాపు 1 కోటి వరకు సేఫ్ అవుతుందట. ఈ నిర్ణయం కారణంగా డబ్బు ఆదా అవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని జక్కన్న ఫ్యామిలీ భావిస్తుందట. ఈ ఆలోచన కీరవాణి సత్యమణి వల్లికి వచ్చిందట. ఆమె చెప్పడంతో రాజమౌళి ప్లాస్టిక్ బాటిల్ నిషేధించారట. సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, పొలిటికల్ లీడర్స్, సోషల్ మీడియా ప్లాస్టిక్ వాడకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించి అన్ని జిల్లా కేంద్రాల్లోని దానికి సంబంధించిన ప్రోగ్రాంలు నిర్వహించాలి. దానివల్ల అనేక వ్యాధుల నుండి ప్రజలను కాపాడిన వారు అవుతారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.
పాలిథిన్ కవర్స్ లో వేడి ఆహారం నిల్వ చేయడం మానుకోవాలని ప్రజలకు సూచించాలి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.